భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామం నుంచి నల్లబెల్లి వైపు వెళ్లే దారిలో దుమ్ముగూడెం పోలీసులు మరియు సిఆర్పీఎఫ్ 141 బిఎన్ బెటాలియన్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా అతివేగంగా వెళ్తున్న కారులో నలుగురు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపబోగా వేగంగా పరవటానికి ప్రయత్నించగా వారిని వెంబడించి పట్టుకొని విచారించి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కొరియర్లుగా గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 20 లక్షల రూపాయల నగదు, ఒక జిలెటిక్ స్టిక్ మరియు కార్డెన్స్ వైర్, ఒక డిటోనేటర్, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులు కుంజార్ అక్బరన్, రవితేజ, సతీష్, దినేష్ కుమార్ గా గుర్తించారు. నిందితులు నిన్న మావోయిస్టులను కలవగా పోలీసు క్యాంపులను భారీగా పెట్టి మావోయిస్టులకు పోలీసులు నష్టం చేస్తున్నారని, వారిని పూర్తిగా తుడుముట్టించాలని, వారికి అవసరమైన జిలెటిన్ స్టిక్స్ మరియు పేలుడు పదార్థాలు తయారీకి వాడే పదార్థాలు సమకూర్చడానికి 20 లక్షల రూపాయలు వారికి ఇచ్చినట్టుగా తెలియజేశారు. కేశవరావు మరియు స్టేషన్ సిబ్బంది సిఆర్పిఎఫ్ 141 బటాలియన్తో పాటు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు పైడిగూడెం నుంచి చిన్ననల్లబెల్లి రూట్లో వెళ్తున్న ఒక దారిలో ఒక కార్ AP05ED 2543 ఇది చాలా వేగంగా వెళ్ళి పారిపోతున్నప్పుడు దాన్ని పట్టుకొని ఇక్కడున్న నలుగురిని మనం విచారించగా మనకు వాళ్ళు నలుగురు అదుపుకు తీసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ వద్ద మనకు 20 lakh క్యాష్, ఒకటి జెలటిన్ స్టిక్స్, కార్డెక్స్ వైర్ 1/2 మీటర్, డిటోనేటర్ ఒకటి, అండ్ 2 లైవ్ రౌండ్స్, అలాగే ఒక కారు, అది వాళ్ళు ఏది ట్రావెల్ చేస్తున్నారో ఆ కార్ని మనం అదుపుకు తీసుకున్నాం. వీళ్ళని విచారించగా వీళ్ళు ఇదన్నీ కూడా ఈ యొక్క శాంపుల్ ఏమేమి కనపడుతున్నాయి, ఒక డిటోనేటర్, జెలటిన్ స్టిక్స్, రౌండ్స్, కార్డెక్స్ వైర్, ఇదన్నీ కూడా లోపల మావోయిస్ట్ వాళ్ళకి చూపించి ఇది మా దగ్గర దొరుకుతాయి, డబ్బులు ఇస్తే మన ఇదాన్ని కూడా కొనుక్కోయిస్తామని చూపించి వాళ్ళతో డీల్ కుదిరించుకొని 20 lakhs వరకు అమౌంట్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు క్యాంప్స్ ఎక్కువ పెరుగుతున్నాయి, క్యాంప్స్ ఎక్కువ నిర్మాణం అవుతున్నాయి కాబట్టి ఛత్తీస్గఢ్ తర్వాత తెలంగాణ సరిహద్దులు ఉన్న క్యాంప్స్ మీద అటాక్ చేయడానికి ప్లానింగ్ చేసుకొని దానికి ఒక కుట్ర వేసి ఈ డిటోనేటర్స్ అలాగే కార్డెక్స్ వైర్ అదన్నీ కూడా సంకరించి దాన్ని మన మీదే అటాక్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దాని నిమిత్తం వీళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చడం జరిగింది. సో ఈ అన్ని డబ్బులు కూడా మనం సీజ్ చేసుకున్నాం. ఇలాంటి ఎవరైనా సరే మావోయిస్టులకి చట్ట వ్యతిరేకంగా కార్యాలయానికి ఎవరైనా హెల్ప్ చేస్తే, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా అయినా లేకపోతే సరుకులు అయినా ఏదైనా ఇస్తే వాళ్ళని కూడా మనం ఊపా యాక్ట్ కింద, చాలా స్ట్రిక్ట్ యాక్ట్ ఇది, ఊపా యాక్ట్ కింద వాళ్ళని బుక్ చేయడం జరుగుతుంది. అలాగే చట్ట పరంగా మనం అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మన పోలీస్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. అలాగే ఇలాంటి ఒక మంచి ఒక అఫెండర్స్ని